ఓం శ్రీమాత్రే నమః. అభిమానులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహా ఎమి పద్యం ఛానల్. మీ అందరికీ లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే పాట గుర్తుందా? అందులో ఎప్పుడో చెప్పెను వేమన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు అనే చరణాలు వినబడతాయి. వేమన గారు ఎప్పుడు చెప్పారు చెప్పమా అని మీరు వెతకని అవసరం లేదండి, పుస్తకాలు తిరగేయవలసిన అవసరం లేదండి. ఇదిగో చూడండి, మాతృమూర్తుల లేక మహిళల ప్రతిభా పాఠవాలను, నేర్పులను, కుశలతలను, వారి గొప్పతనం గురించి శ్రీ వేమన గారు ఎలా తన పద్యాల్లో తీర్చిదిద్దారో ఈ సుదినాన చూద్దామా? ఎంతో హాస్యం మేళవించి అతి చిన్న చిన్న పదాలతో సరదాగా రాసిన ఈ రెండు పద్యాల్లోని సారం ఒకటే, కానీ పద్యాల్లోని సొబగులు చూడండి. ఆడవెలదులతో ఆకట్టుకున్నారు శ్రీ వేమన గారు. వాణి, లక్ష్మి, దుర్గా అనే ముగ్గురమ్మల మూలపుటమ్మలు ఎలా తమ పతులను లోబరుచుకున్నారో చూద్దామా? ఎంత చమత్కారం తొణికిసలాడిందో చూడండి. మగువల మహిమలనే కాదు, వారి గొప్పతనమే కాదు, వారంటే ఆ త్రిమూర్తులకు కూడా ఎంత గౌరవమో ఇందులో కనబడుతుంది మనకు. ఆ సరదా పద్యాలు చదువుతున్నాను చూడండి. పడతి మోసెనొకడు, పడతి మేసెనొకడు, పడతిను రము చేర్చి బ్రతికెనొకడు, పడతి కొరకే పెక్కు పాట్లను పడిరయా విశ్వదాభిరామ వినురవేమ. గంగమ్మను తన తలపై మోసను కదా ఆ గంగాధరుడు, అలాగే ఆ వాణీదేవిని తన నాలికపైకి చేర్చాడు కదా ఆ బ్రహ్మగారు, అలాగే ఆ శ్రీహరి తన వక్షస్థలంపైకి ఆ లక్ష్మీదేవిని చేర్చాను కదా. ఈ ప్రకారంగా ఎన్నో పెక్కు పాట్లను పడ్డారని వేమన గారు తెలియజెప్తున్నారు ఈ పద్యంలో. అలాగే చూడండి, రెండో పద్యం చదువుతున్నాను. స్త్రీ నెత్తిన రుద్రునకును, స్త్రీ నోటను బ్రహ్మకపుడు సిరికొల్కంగా, శ్రీ నెదిరి రొమ్మున హరికిని, శ్రీ నడపగ గురుడు వీవు దేవరవేమ. శివుని తలపైన స్త్రీ, బ్రహ్మగారి నోటను స్త్రీ, శ్రీహరికి వక్షస్థలంపై లక్ష్మీదేవి, ఎడతెరిపి లేకుండా వారు సృష్టి స్థితి లయలకు కారణమవుతున్నారు అని శ్రీ వేమన గారు ఈ ప్రకారంగా మనకి ఈ రెండు పద్యాల్లోనూ తెలియజెప్పారు. అలాగే మనకి మరో పద్యం కూడా మనం చూద్దామా? అందమైన ఆడవారి చూపులు కలిసిన శుభవేళ ఎంత రంజుగా ఉంటుందో ఆ శ్రీ యోగి వేమన గారు తెలియజేస్తున్నారు. చూద్దామా ఆ సరదా పద్యం? ఆడవారిలోని అద్భుత ఆకర్షణ శక్తిని, ఆడవారి ఘనతను చాటిన పద్యం. జగతిలో గల తిరుగులేని పరమ సత్యాన్ని చాటి చెప్పే పద్యం. వెర్రివానికైన, వేషధారికైన, రోగికైన, పరమయోగికైన, శిల చూచినప్పుడే చిత్తంబురంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ. వెర్రివాడికైనా, వేషధారికైనా, రోగికైనా, పరమయోగికైనా సరే శీలను చూసినప్పుడే మనసు వశం తప్పుతుంది అంటున్నారు శ్రీ యోగి వేమన గారు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.